రాసుకొని తలస్నానం చేస్తారు. అభ్యంగన స్నానం దేని గురించి చేస్తారు అంటే శరీరమునకు ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసము చేసుకుని శౌచముతో కూడినటువంటి రీతిలో ఈశ్వరారాధనము చేసి వ్రతములు మొదలైనవి చేసేటప్పుడు పీటల మీద కూర్చునేటప్పుడు అభ్యంగనం ఆచరించాలని శాస్త్రం. కానీ రాబోయే కాలంలో స్త్రీ పురుషులు అభ్యంగన స్నానము బహువిధములవుతుంది. ఇళ్లలో రకరకాలైన అభ్యంగన కేవలమును సౌందర్యవంతముగా ప్రకటించడానికి వాడతారు. ఆశ్చర్యం ఏమిటంటే క్షురకర్మ పురుషుడికి నిర్దేశింపబడింది. స్త్రీలు కూడా, కేశముల మాట నాకు తెలియదు కానీ ఏమో కనుబొమలని రకరకాలుగా స్త్రీలు కూడా క్షురకర్మ చేయించుకుని ఇటువంటి పాతక కృత్యము చేయవచ్చా? ఒక స్త్రీ తన కేశముల మీద ఒక క్షురకుడి యొక్క కత్తి పెట్టించుకోవచ్చా? అది ఎంతవరకు మంచి పని? అసలు అది సువాసినిత్వం అనిపించుకుంటుందా? అలా వేళావేళలు సమయాసమయములు లేకుండా అలా ప్రవర్తించవచ్చా? ఇవి ఉండవు కలియుగంలో. లేకుండా స్త్రీలు కూడా బహిరంగంగా తమ కేశములను సంస్కరింప చేసుకుని క్షురకర్మ చేసుకుని దేహ సౌందర్యమును ప్రకటించడమే పరమ ప్రయోజనం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇంకా నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడితే కొంచెం కటువుగాను ఉంటుంది, చాలా మందికి సభలో బాధాకరంగా కూడా ఉండవచ్చు. అందుకని నేను ఎందుకు మాట్లాడాలి? కొద్దిగా మాట్లాడితే చాలు కదా. దాని గురించి మీరు తెలుసుకుని ఉంటారు. క్షేత్ర మహాత్యం చెప్పేటప్పుడు దాన్ని చెప్పకపోతే పరిపూర్ణత ఉండదు కాబట్టి దాన్ని స్పృశించడం. కాబట్టి ఇన్ని రకాలుగా సమాజము భ్రష్టమైపోతుంది. నేను పాడు చెయ్యడానికి మొట్టమొదట ఎవరిని పట్టుకుంటానో తెలుసా? ఎవడు భగవన్నామమును పట్టుకుంటాడో వాణ్ణే ముందు పాడు చేస్తాను. ఎందుచేత? వాడు భగవన్నామం పట్టుకుని భగవంతుడి వైపుకి అడుగులేస్తాడేమో అని నాకు భయం. అందుకని అనేక రకములైన లౌల్యములను సృష్టించి వాణ్ణి కిందకి లాగేసే ప్రయత్నం చేస్తాను. ఊపిరాడనివ్వను. ఇంద్రియముల యొక్క